बीआरएस वर्किंग प्रेसिडेंट केटीआर ने लगाचल्ला वाक़ये के सिलसिले में गिरफ्तार किसान हीरा नायक को रस्सियों से बांधकर अदालत में पेश किए जाने की मजम्मत की। मीडिया से बातचीत करते हुए केटीआर ने किसान की पुलिस वालों के साथ फ़ोटोज़ व वीडियोज़ भी मीडिया के सामने रखी। उनका कहना था कि इंतहाई बदबख्ती की बात है, किसान को दिल का दौरा पड़ा, लेकिन इसकी इत्तला उसके अफराद ख़ानदान वालों को नहीं दी गई। रेवंत रेड्डी हुकूमत के पास इंसानियत नाम की चीज़ बाकी नहीं रही। रेवंत रेड्डी हुकूमत इंसानी हुकूक़ की धज्जियां उड़ा रही है। अदानी के लिए और अपने दामाद के लिए रेवंत रेड्डी किसानों की ज़मीन हड़पना चाहते हैं। जो किसान दिल का मरीज़ है, उसे दहशतगर्दों की तरह रस्सियों से बांधा जा रहा है और इसके हाथ में बेड़ियां डाली जा रही है। ब्यूरो रिपोर्ट, एचएन न्यूज़। మనిషిని ఇవాళ ఒక పోలీస్ బండ్లు తీసుకురావడమే కాకుండా ఇంకా నికృష్టంగా ఈ రకమైన ప్రవర్తన ఏదైతే వీళ్ళు చేస్తా ఉన్నారో ఇది క్షమార్హం కానే కాదు. నేను గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరుతా ఉన్నా, రాష్ట్ర గవర్నర్ గారిని కోరుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. రాహుల్ గాంధీ గారు మీకు కనీసంగా మానవత్వం అనేది ఉంటే, మీకు కనీసం గుండె ఉంటే, హృదయం అనేది ఉంటే వెంటనే ప్రభుత్వానికి ఆదేశం ఇవ్వండి, మీ ముఖ్యమంత్రిని మందలించండి. ఆయనేమో జైపూర్లో విందులు వినోదాల్లో అక్కడ హ్యాపీగా ఉన్నాడు, విందులు వినోదాలు చేసుకుంటూ జల్సాలు చేస్తున్నాడు మీ ముఖ్యమంత్రి. ఇక్కడేమో కేవలం తమ భూమి ప్రభుత్వం డిమాండ్ చేసిన విధంగా మేము ఇయ్యము అని చెప్పిన పాపానికి గిరిజన రైతులు జైళ్లలో ఉన్నారు, ఈ రకంగా చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఇది మంచిదా? రాహుల్ గాంధీ చెప్పాలని కోరుతా ఉన్నా. నీకు నిజంగానే హృదయం ఉంటే వెంటనే నీ ముఖ్యమంత్రికి ఫోన్ చేయి, చెప్పు, ముందు కేసులు వాపసు తీసుకో, వాళ్ళని వెంటనే జైలుకి వెళ్ళి ఇడిచిపెట్టు, వాళ్ళ ఇంటికి పోని, వాళ్ళ కుటుంబ हमारे एचएन न्यूज़ को सब्सक्राइब करिए ताकि आपको नोटिफिकेशंस आते रहे वक्त पर।